నెట్‌కి అప్లై చేసుకోవాలనుకునేటి వాళ్ళకి నేను ఎట్లా అప్లై చేయాలనేది చెప్తాను. న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. ఫీ స్ట్రక్చర్ చూడండి ఫస్ట్. సో, జనరల్ కేటగిరీ వాళ్ళకి రూ. 1150, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 325 రూపీస్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి రూ. 600 అయితే ఉంది. సో, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేటప్పుడు కొన్ని బేసిక్ థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేంటిదంటే ఫోటోగ్రాఫ్ అనేది చాలా క్లియర్ పిక్చర్ ఇవ్వండి. స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ అండ్ 10 కేబీ నుండి 200 కేబీ వరకు మాత్రమే ఉండాలి. ఒకవేళ ఫిజికల్ ఛాలెంజ్డ్ వాళ్ళైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఫోటోగ్రాఫ్ అంటే మీ సర్టిఫికేట్ ఫోటోగ్రాఫ్ కూడా అందులో అప్‌లోడ్ చేయాల్సయితే ఉంటది. సో, ఐ రెడ్ ద నోటిఫికేషన్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని క్లిక్ హియర్ టు ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. సో, ఇప్పుడు మిమ్మల్ని సైన్ ఇన్ టు డిజిటల్ లాకర్ ఇవన్నీ అడుగుతుంది. మీరేదైనా ఒకటి చూజ్ చేసుకోండి. యూజర్ నేమా లేకపోతే ఆధార్ నంబరా ఏంటి అనేది మీ ఆప్షనల్ అది. డిజిలాకర్ తోటి లాగిన్ అయినంక మీ ఆధార్‌కి ఒక ఓటీపీ వస్తది. మొబైల్ నంబరు అదంతా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక ఇలా అలో బటన్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకిక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఫర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయాలి. ఫిల్ చేశాక మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ గూడా ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. మీ నేమ్, ఆధార్ కార్డ్ నంబరు, మొబైల్ నంబరు, లొకాలిటీ, ఆధార్ కార్డ్‌లో ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ గూడా ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. నేను డిస్‌ప్లే చేయట్లేదు. బికాజ్ ఇట్ ఈస్ అగైన్స్ట్ టు యూట్యూబ్ పాలిసీ.